Hallelujah. Have a very blessed day, dear blessed. దేవుడు మహాకృపను బట్టి, ఆయన మనకు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యం బట్టి, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికమైన మేలులు మనకు దయచేయబడుచున్నవని నమ్ముచుంటుండగా, ఎస్ మై హెవెన్లీ ఫాదర్, ఎస్ మై హెవెన్లీ ఫాదర్, దేవుని వాక్యము ధ్యానిద్దాం ఇవాళ. దేవుని మహాకృప మనందరి మీద బహుగా కృమ్మరించబడి ఉన్నది. కాబట్టి ఎటువంటి స్థితిలో అయినా కూడా ఆయన ఎడల మనము ఆశ కలిగి ఉంటున్న స్థితిని బట్టి దేవుని ఎడల బహుగా దీవించబడుతున్నాం. కొంచెం కూడా కాదండి, బహుగా దీవించబడుతున్నాం. అంటే డిజైర్, మనలో వాక్యము తెలుసుకుని ఎప్పుడైతే పరిగెడుతున్నామో అందును బట్టి మనలో మరి అధికమైన మేలులు దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నాయి. ఇక్కడ సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. So today God is releasing a heavenly blessings upon us. Those who are watching right now, they will receive the deliverance and healing in the name of Lord Jesus. Not by my power, not by my things. Everything is only from the Lord Jesus. He is giving a favor to us. Hallelujah. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. దయచేసి గమనించినట్లయితే దేవుడు మనకిస్తున్న కృపను చూడండి. సురక్షితముగా ఉండడానికి ఆయన నామమే మార్గము అని చూపెడుతుంది వాక్యం. మరి ఆయన నామమే మార్గము అని మనకు వాక్యం చూపించినప్పుడు, ఈ వాక్యము లోతుల్లోనికి మనం వెళుచున్నప్పుడు గమనించండి, ఈ నామమే మనకు ఆశీర్వాదమైనప్పుడు ఆ నామములో ఎవరు వెళితే సురక్షితంగా ఉంటున్నారు, ఎవరు వెళితే సురక్షితంగా ఉంటున్నారు. ఒక్కసారి ఆ వచనం చూసినట్లయితే, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. నాట్ ఎవ్రీవన్. నీతిమంతుడు ఆయన దుర్గములోనికి, ఆయన నామములోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అంట. అంటే దయచేసి గమనించండి, ఇట్ ఈస్ ఎ టవర్. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ టవర్. The righteous runneth into it and is safe. The righteous runneth unto it and is safe. ఇన్నిసార్లు ఎందుకు నొక్కి ఇన్నిసార్లు ఇదే వచనం చెప్తున్నానో దయచేసి గమనించండి. నీతిమంతుడు లోపలికి వెళితే, అంటే ఆయన నామము బలమైన దుర్గమను నమ్మినప్పుడు, నీతిమంతుడు అందులోనికి వెళుచున్నాడు అన్నప్పుడు ఆ నీతిమంతుడు దేవుని నామమును బట్టి సురక్షితంగా ఉంటున్నాడు, నాట్ బై ఎనీ అదర్ థింగ్స్. హల్లెలూయా. దయచేసి గమనించండి, మెనీ వర్ బోదర్ అబౌట్ అవర్ సిన్స్. నా పాపము, నా పాపము, నా బలహీనతలు, నా అనారోగ్యములు సమస్తము నా 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 అనుకుంటూ నాది అనుకుంటున్నాం. కానీ దయచేసి గమనించండి, ఎందుకంటే రోమీలు 3వ అధ్యాయంలో చేస్తారు, లోకములో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. సో దిస్ ఈజ్ ఎ స్ట్రాంగ్ వర్డ్ ఫర్ ఎవ్రీ వన్. ఎవ్రీ క్రిస్టియన్ ఫాలో దిస్ వర్డ్. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అంటే దయచేసి గమనించండి, ఈ పాపము ఏం చేస్తుందంట, దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్న మహిమని పొందలేకపోతున్నామంట. అంటే అయ్యా మనందరం పాపము చేశాము, పాపములో ఉన్నాము అన్న ఎంతగా మనం ఒప్పుకుంటున్నామో దయచేసి గమనించండి. ఈ పాపములో ఉన్నవారు
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారంట. ఏమిటా మహిమ? ఆయన నామములోనికి వెళ్ళిన వాడు, ఆయన నామము నాకు బలమైన దుర్గము అనుకొనిన వాడు ఏమవుతుందో చూడండి, ఆ వ్యక్తి జీవితము సురక్షితముగా ఉంటుందంట. హల్లెలూయా. అంటే ఏ మహిమను మనం కోల్పోయాం? అయ్యా లోకములో అందరూ పాపంలే, లోకంలో దేవుని వాక్యమే చూపెడుతుంది. ఇదిగో దేవుని వాక్యమును బట్టి లోకములో అందరూ పాపం చేశారు. కానీ అక్కడ మనం పట్టుకోలేని ఒక మేలైన మర్మము, దేవుడు మహిమను మనం పొందుకోలేకపోతున్నాము. ఆ మహిమ ఏంటో దయచేసి గమనించినట్లయితే, ఈ మహిమ ఏం చెప్తుందంట? ఆయన నామమే మహాదుర్గము. ఆ మహాదుర్గములోనికి ఎవరు వెళ్తున్నారు? నీతిమంతులు మాత్రమే వెళ్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి, నీతిమంతులు మాత్రమే అందులోనికి వెళ్తున్నారు. లోకమంతా పాపం చేసింది, కానీ దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతుంది. కానీ ఎవరు సురక్షితంగా ఉంటున్నారు? ఎవరైతే తమ నీతిని కాక దేవుని నీతిని వెతుకుచున్నారో, ఆ వెతుకుచున్న ప్రతి ఒక్కరూ సురక్షితముగా అందులోనికి ప్రవేశిస్తున్నారు. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఇవాళ కరోనా ఉందేమో, లేదంటే ఇంకో రష్యా వైరస్ ఉందేమో, లేదంటే సమ్ అదర్ XYZ ఉందేమో, కానీ దయచేసి గమనించండి, వన్ ఆయన దుర్గములోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు ఇక్కడ దేవుడు మనకు ఒకటే మాట చూపెడుతున్నాడు, మీరు సురక్షితముగా ఉంటారు. ఎందుకంటే దేవుడు అనుగ్రహించు మహిమ మనకు సురక్షితము. ఆ మహిమను మనందరం పొందుకోలేకపోతున్నాం. ఈ పొందుకోలేకపోతున్నప్పుడు దయచేసి గమనించినట్లయితే రోమీలు 3:24 ఒకసారి చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూడండి, లోకములో అందరూ పాపం చేశారు. 23వ వచనం అదే, లోకములో ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ ఈ మహిమ ఏంటంట? ఆయన నామమే మనకు మహిమ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన నామమే మనకి మహిమ. ఆయన నామమే బలమైన దుర్గం మనకి. ఎప్పుడైతే ఈ నామములో మనం ప్రవేశిస్తున్నామో, దయచేసి గమనించండి, దిస్ ఈజ్ వాట్ ద బాప్టిజం ఈజ్. మనం బాప్టిజం తీసుకున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధ నామములో అంటున్నాం, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటున్నాం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటున్నాం. వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఏ వర్డ్ ఆఫ్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దయచేసి గమనించండి, ఆ నామమే మనకి బలమైన దుర్గము. ఆ నామములోనికి ప్రవేశించిన మనందరము దేవుడు అంటున్నాడు, మీరు సురక్షితముగా ఉన్నారు. ఇది దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నామని రోమీలు 3:23 మనం చదివాం. కానీ 24 మనకేం చెప్తుందంటే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. ఇక్కడ ఈ నమ్మువారు ఎవరు వస్తుంది? మార్కు 16:16 ప్రకారము నమ్మి బాప్తిజం పొందిన ప్రతి వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మార్కు 16 అధ్యాయము, నమ్మిన ప్రతి వాడు బాప్తిజం పొందును, నమ్మని వాడు శిక్ష విధింపబడును. ఇక్కడ నమ్మువారు, ఇక్కడ వచనం చూసినట్లయితే 24వ వచనము, రోమీలు 3వ అధ్యాయము 24వ వచనము, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆమేన్. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఈ నీతి ఎవరి నీతి అంట? నా నీతి కాదు, ఆయన విమోచనము ద్వారా శిలువ మీద మన కోసము కార్చిన నీతి. ఈ నీతిలో ఎప్పుడైతే మనం బాప్తిజం అని ప్రవేశించామో, దయచేసి గమనించండి, ఈ బాప్టిజం అని ఎప్పుడైతే మనం ప్రవేశించామో, ఈ ప్రవేశించిన వెంటనే మనకి ఏమిస్తున్నాడంటే దేవుడు, నా నామములోనికి ప్రవేశించిన మీరు సురక్షితముగా ఉంటారు. బికాస్ హిస్ నేమ్ ఈజ్ ఎ టవర్, ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ టవర్. ఇంగ్లీష్ బైబిల్లో ఇట్స్ ఏ స్ట్రాంగ్ టవర్, బలమైన దుర్గము. ఆ స్ట్రాంగ్ టవర్లోకి వెళ్తే, ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కొన్ని కన్స్ట్రక్షన్స్ కడుతున్నారు. ఈ కన్స్ట్రక్షన్ సునామీలు వచ్చినా పడవండి, భూకంపాలు వచ్చినా పడవ, XYZ ఏది జరిగినా పడవంటున్నారు. అంటే దయచేసి గమనించండి, అటువంటి పడని స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు.
మనుష్యులు కట్టినవి కాదు, ఆయన నామం అనే దుర్గములోనికి దేవుడు నిన్ను బలముగా నడిపించి నిన్ను సురక్షితంగా ఉంచుతున్నాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి. అలాగే అదే సామెతలు 17వ అధ్యాయము 22వ వచనం ఒక్కసారి చూసినట్లయితే, సామెతలు 17వ అధ్యాయము 22వ వచనము, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. హల్లెలూయా. సంతోషకరమైన మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. ఇక్కడ మనమేమంటున్నామంటే, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి కదండి. మరి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వస్తేనే కదా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అంటే దయచేసి గమనించండి, నువ్వు నలగగొట్టక ముందే దేవుని దగ్గరికి వస్తే నీకు అదే ఆనందము, నీకు అదే సంతోషం. ఎందుకంటే నువ్వు సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుణ్ణి చూడో, సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి చూడో. ఎప్పుడైతే నీకు బాధలు వస్తాయో, ఎప్పుడైతే నీకు బలహీనతలు వస్తాయో, అటువంటి సమయంలో మాత్రమే నువ్వు దేవుని వైపు దృష్టి, హృదయం కలిగి ఉంటావు. అంటే నీ నలిగిన మనసు ఎందుకు రావాలి అంటే దయచేసి గమనించండి, దావీదు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో కష్టాలు, ఒకటి కాదు రెండు కాదు, రాజ్యం, యుద్ధం, ఇవన్నీ, సౌలు నుంచి ప్రాణహాని, ఇవన్నీ దావీదు అనుభవించాడు. కానీ గమనించండి, సొలొమోనుకి ఏమన్నా ఒక్క యుద్ధమన్నా సొలొమోను చేశాడా తన జీవితంలో? కానీ సొలొమోను జీవితంలో వెండి కూడా ఎన్నిక లేకుండా అయిపోయింది. అంటే అంత బంగారం సొలొమోను దగ్గరికి రాబడింది, అంత జ్ఞానం సొలొమోను దగ్గరికి రాబడింది. అంటే ఎప్పుడైతే దేవుని జ్ఞానముతో మనం నింపబడుతున్నామో ఏ యుద్ధము రాదు, ఏ బలహీనతలు రావు, ఏ అనారోగ్యములు మన జీవితంలోనికి రావు. చూడండి, అందుకే అంటున్నాడు, సంతోషకరమైన మనస్సు, సంతోషకరమైన మనస్సు, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. చూడండి, ద క్రిస్టియన్ రిలిజియన్ మేసే ఇది నలిగిన మనస్సు నిన్ను ఎండిపోయేటట్టు చేస్తుంది. బట్ క్రైస్ట్ ఈస్ సేయింగ్, నేను సంతోషంగా ఉంటే అసలు నీకు ఎండిపోయే పరిస్థితే రాదు. హల్లెలూయా. నువ్వు నా యందు సంతోషించగలిగినట్లయితే ఎండిపోయే స్థితే రాదు. నా నామములోనికి నువ్వు వచ్చినట్లయితే ఎండిపోయిన స్థితే రాదు. దయచేసి గమనించండి, ద క్రిస్టియన్ రిలిజియన్ ఈజ్ డిఫరెంట్, ద క్రైస్ట్ బిలీవింగ్ ఈజ్ డిఫరెంట్. నువ్వు క్రైస్తవ మతాన్ని నమ్ముకుంటే అయ్యా విరిగి నలిగిన మనసు కావాలి, విరిగి నలిగిన మనసు కావాలి. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంట, విరిగి నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. కానీ అదే సంతోషం గల మనస్సు ఏమంటున్నాడు, ఆరోగ్య కారణము. దయచేసి గమనించండి, దిస్ ఈజ్ వాట్ ద బ్లెస్సింగ్ లార్డ్ ఈజ్ గివింగ్ టు అస్. నువ్వు సంతోషంలో ఉన్నావా, బాధతో ఉన్నావా? నువ్వు ముందే సంతోషంలో దేవుని సన్నిధిలోనికి వచ్చినట్లయితే ఆయన ఆశీర్వాదం సమస్తం నీ మీద కుమ్మరించబడిద్ది. ఈ సంతోషంలో నువ్వు ముందుకెళ్తావు. అలాగే 3వ సామెత ఒక్కసారి చూద్దాం. సామెతలు 3వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. The Lord is releasing a heavenly blessings upon us today, right now. సో ఈ కరోనాలు, అప్పులు, రోగాలు, బలహీనతలు మనల్ని ఏం చేస్తున్నాయి? మరి నిజమైన బలమైన దుర్గమనే ఆయన నామంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఇవన్నీ మన మీద ఆధిపత్యం చేస్తున్నాయి. అంటే మరి దేవుడు మనతో నిజంగా ఉన్నాడని మనం నమ్ముతున్నామా? అంటే కేవలము మాత్రము క్రైస్తవులుగా ఉంటున్నామా, నేను దేవునితో యథార్థంగా ఉంటున్నాము అన్న స్థితిలో మనం ఉంటున్నామా? దయచేసి గమనించండి. ఎందుకంటే నిన్ను బాధ పెట్టుకుంటేనే దేవునికి ఇష్టడువి అని చెప్పి నువ్వు అంటున్నావు. కానీ నువ్వు బాధపరచకముందే నా దగ్గరికి వస్తే అసలు ఆ నలగొట్టబడే స్థితే నీలో ఉండనివ్వు. ఎందుకంటే యోబు ఎప్పుడు ఆ బాధ రాకముందు దేవుడు నన్ను నలగొట్టాడు అని యోబు ఎప్పుడు మాట్లాడాల. అది కూడా ఎందుకు వచ్చింది ఆ బాధ? అపవాదిని ముందు రుజువు పరచడానికి, నా కుమారుడు ఎటువంటి వాడో చూడు అని రుజువు పరచడానికి మాత్రమే ఆ శ్రమ వచ్చింది. కానీ ఒకవేళ అపవాది శ్రమ రాకపోతే యోబు ఎప్పుడూ రాజుగానే, ఆనందంగానే, సమృద్ధితో, సంతోషంతో ఉండేవాడు. దయచేసి గమనించండి, దట్ ఈస్ వాట్ ద బ్లెస్సింగ్ లార్డ్ వాంట్ టు గివ్ టు అస్. ఏమైనా మాట్లాడితే యోబుకి శ్రమలు వచ్చినాయి, నాకు శ్రమలు వచ్చినాయి, యోబుకి కష్టాలు వచ్చినాయి. యోబు శ్రమలు రాకముందు ఆ జీవితాన్ని ఒకసారి చూడండి. నన్ను చూస్తే వృద్ధులు నమస్కరించేవారు, పిల్లలు వణికేవారు. నా రాజ్యంలో సమస్తము అన్ని మంచిగా జరిగాయి, ఎక్కడా చెడలేదు. సో ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద లార్డ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. సంతోషకరమైన మనస్సు నీకు బలమునిస్తుంది, నీకు శక్తినిస్తుంది. ఒకసారి సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం చూద్దాము.
సామెతలు 3వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. సామెతలు 3వ అధ్యాయం 2వ వచనము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. హల్లెలూయా. దేవుడు వాక్యము వాగ్దానం అని మనం వెంబడిస్తున్నప్పుడు, నా కుమారుడా, నా ఉపదేశం మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. అంటే దయచేసి గమనించండి, నాది గాలి బుడగ వంటి జీవితం ప్రభువా, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు అంటే, నరుని జీవితం ఎంత ఎండుగడ్డి వంటిది కదా అని మాట్లాడినావంటే, ఆ మాటను అంగీకరించినావంటే ఈ మాట నువ్వు అబద్ధం అని ఒప్పుకున్నట్టు. దయచేసి గమనించండి, దిస్ ఇస్ వాట్ ద ఫ్యాక్ట్. నాది గాలి బుడగ లాంటి జీవితము, నరుని జీవితం ఎంత ఎండిపోయిన గడ్డి వంటిదని నువ్వు మాట్లాడుచున్నావంటే నువ్వు దేనిని నమ్మడం లేదు. దీర్ఘాయువు సుఖ జీవనముతో గడుచు సంవత్సరములకు శాంతిని నీకు కలుగజేయును. సంవత్సరములకు, ఒకరోజు ఒక క్షణం అని దేవుడు చెప్పట్ల, సంవత్సరములకు నీకేమిస్తున్నాడంటే దేవుడు శాంతిని. ఈ శాంతి నువ్వు దేవునితో ఉన్నప్పుడు, ఈ దేవుడు అనుగ్రహించు శాంతి నీతో ఉన్నప్పుడు నలిగిన హృదయం నీకు అవసరమా? నలగొట్టబడ్డం నీకు అవసరమా? అంటే ఒక రుజువు చూపించాడు. నలగొట్టబడే పరిస్థితి ఉన్నా కూడా యోబు చూడండి, దేవుణ్ణి వదిలిపెట్టలేదు అని రుజువు చూపించాడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయని కాదు, ప్రతి ఒక్కరికి బాధలు వస్తాయని కాదు. నువ్వు తప్పిపోకుండా దేవుడు నిన్ను మార్గంలో నడిపిస్తున్నప్పుడు నువ్వు శ్రమ అంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు, ఫర్ లెంత్ ఆఫ్ డేస్ అండ్ లాంగ్ లైఫ్ అండ్ పీస్ షల్ దే యాడ్ టు ది. యాడ్. దేవుని నీతిని రాజ్యమును వెతికితే సమస్తము మిమ్ములను వెంబడించును. సమస్తము మిమ్ములను వెంబడించును. ఇక్కడ కూడా అదే మాట ఏం మాట్లాడబడుతుంది చూడండి. ద లెంత్ ఆఫ్ డేస్ అంటే రోజులు దినము పెరుగుచు, అండ్ లాంగ్ లైఫ్, గాలి బుడగలో చచ్చిపోతావు, ఎండిపోయిన గడ్డి వంటి వాడివి, బయటికి వెళ్తే యాక్సిడెంట్ అవుద్ది, ఈ క్షణమే పోతావు, ఈ మాటలు లేవు. ద లాంగ్ లైఫ్ షల్ దే యాడ్ టు థీ. అంటే నీ జీవితములో దినములు పెరుగుతూ నీ దీర్ఘాయుషుకు కారణమవుతున్నావు నువ్వు దేవుణ్ణి వెంబడించుట ద్వారా. హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుడు మనకి ఎంత మహిమను అనుగ్రహిస్తున్నాడు, దేవుడు మనకి ఎంత స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. ఈ స్వాస్థ్యమును మనం చూడలేకే దేవుణ్ణి ప్రభువా నలిగిపోతున్నాను, ఇరికిపోతున్నాను అని మనం దేవుణ్ణి రుచి చూడలేకపోతున్నాం. అందుకే నా దేవుడు అంటాడు, నన్ను రుచి చూచి తెలుసుకోండి. ఇక్కడ ఈ మర్మం మనకు బోధిస్తుంది. నువ్వు ఎలా దేవునితో సహవాసం ఉండాలి, ఎలా దేవునితో మాట్లాడాలి. నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతూ చూడండి, హిజ్కియాకి మరణకర్మకు రోగం వచ్చింది, కానీ దేవుడు ఏం చేశాడు, నువ్వు చచ్చిపో నా దగ్గరికి రా అనలా, 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి, ద బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ అస్, ఇట్ ఈస్ యాడెడ్ టు అస్. యాడెడ్ ప్రతిరోజు మనకు అవి యాడ్ అవుతున్నాయి, కానీ దానిని చూడలేకే ఆ మహిమను మనం పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. అలాగే 3వ వచనం చూసినట్లయితే, లెట్ నాట్ మెర్సీ అండ్ ట్రూత్ ఫర్సేక్ thee, బైండ్ దెమ్ అబౌట్ thy neck and write them upon the table of thine heart. 3వ వచనం చూద్దాం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఏం కావాలంట? దయా సత్యము. దయా సత్యము ఎన్నడూ విడిచిపోనీకు. చూడండి, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఏమంటున్నాడు? నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఇక్కడ ఇవేంటివి? ఆ దేవుని దయ, దేవుని సత్యము. ఆజ్ఞ ఏం చేస్తుంది? మనిషిని చంపుతుంది. దేవుని దయ ఏం చేస్తుంది? నిన్ను జీవింపజేస్తుంది. అందుకే అయ్యా దేవుని
మరి మందిరములో ఆ మందసాన్ని ఉంచినప్పుడు దేవుడు ఒక క్రియ చేస్తున్నాడు. ఆ మందసంలో ఏమేమి ఉన్నాయి? 10 ఆజ్ఞల రాళ్ళు, ఆ 2 పలకలు ఏదైతే ఉన్నాయో ఆ 2 పలకలు, అహరోను కర్ర ఆ పెట్టెలో పెట్టి, ఆ పెట్టె మీద దేవుడు ఏం పెట్టాడంట? ద సీట్ ఆఫ్ మెర్సీ. ద సీట్ ఆఫ్ మెర్సీ కవర్డ్ విత్ ద ఏంజల్స్. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఆజ్ఞ పెట్టెలో పెట్టబడింది. ఆ పెట్టెలో పెట్టబడిన ఆజ్ఞ మీద ఆ పెట్టె మూసివేసి ఆయన దయను, ఆ దయా కిరీటం మీద దూతలతో ఆయన కూర్చుని ఆ మందసంలో చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి, దిస్ ఇస్ వాట్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. ఆజ్ఞ కాదు, దయా సత్యాన్ని నీ హృదయం అనే పలక మీద దేవుడు రాసుకోమంటున్నాడు. అలాగే 4వ వచనం చూసినట్లయితే సామెతలు 3వ అధ్యాయము 4వ వచనము, అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. మనం ఏం చేస్తున్నాం? ఆజ్ఞలను గుండెల మీద పెట్టుకుంటున్నాం, ఆజ్ఞలను ఇంట్లో గోడ మీద ఉంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నాడు? నా దయ, నా సత్యము ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటున్నావో నీ హృదయం అనే పలకల మీద, వాటిని ఎప్పుడైతే ఉంచుతున్నావో, దయచేసి గమనించండి, ఆ ఉంచుతున్న స్థితిని బట్టి ఏం గమనిస్తున్నాడంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆయన దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. హల్లెలూయా. ఏమంట? దయనొంది మంచివాడవని అనిపించుకుందు. ఎందుకంటే నోవాహు దినముల్లో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనబడ్డాడు, హానోకు దేవునితో నడిచాడు. ఇప్పుడు అదే మాట మరలా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సొలొమోను 3వ అధ్యాయంలో 5వ వచనం, సామెతలు 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? దేవుని దృష్టి యందు నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుంటావంట. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ఎ బ్లెస్సింగ్ లార్డ్ ఈస్ గివింగ్ టు us. దేవుని దృష్టిలో నువ్వు మంచివాడు అనుకుంటే దేవుడు మంచివాని దృష్టిలో, ఎందుకంటే యోబు గురించి చెప్తాడు, ఇతని గురించి నువ్వు ఎప్పుడన్నా చూసావా? భూమి మీద ఇతని వంటి నరుడు వేరే నరుడు లేడు అని యోబు గురించి చెప్తున్నప్పుడు అటువంటి స్వాస్థ్యము, అటువంటి మహిమ దేవుడు నీకు నాకు కూడా దయచేస్తున్నాడు. హల్లెలూయా. Receive this blessing, receive this impartation. Yes, receive this word impartation right now. ఈ శక్తి మన మీద మహాకృపతో దయచేయబడుతుంది. మహాకృపతో, ఆయన దయతో మనం పొందుకుంటున్నాం. ఇదంతా ఏది ఎంత మాత్రము వేరుపరిచినది మన జీవితంలో ఏమీ లేదు. అందుకే అంటాడు, దేవుని వాక్యము నుంచి మనం వేరుపరిచినవి ఏమీ లేదు. ఈ యుగమందు కాదు, రాబోయే యుగమందు కాదు, జరిగిపోయినవి కాదు, దూతలు కాదు, రాజులు కాదు, ఎవ్వరు దేవుని ప్రేమ నుంచి నిన్ను నన్ను వేరుపరచలేరు. హల్లెలూయా. సీ ద బ్లెస్సింగ్. దిస్ ఇస్ వాట్ ఎ బ్లెస్సింగ్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఇటువంటి హృదయంతో కలిగి ఉంటావో దేవుని దయ పొందుతావంట. అంటే పైనుంచి దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఆ దయతో నువ్వు ముందుకెళ్తావంట. హల్లెలూయా. అలాగే 5వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 5వ వచనం, సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం, నీ పూర్ణ హృదయముతో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నా స్వబుద్ధి అంటే కరోనా వస్తుందేమో, అప్పులు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, రోగాలు వస్తాయేమో, ఇవేమి కాదు. ఏముంచాలంట? దేవుని యందు నా స్వబుద్ధిని ఆధారము చేసుకోనక, అంటే నా స్వనీతిని ఆధారము చేసుకోనక, నాలో పాపం ఉంది, నాలో దోషం ఉంది, ఓకే ఈ దోషం ఉంది, ఈ దోషము నన్ను ఏం చేస్తుంది? యెహోవా నామములోనికి వెళ్ళినప్పుడు నేను కడగబడుతున్నాను. ఒకటే గమనించండి, ఒక బస్సు ఉంది రోడ్డు మీద, వర్షం పోయేటప్పుడు ఆ బస్సు అంతా బురద కొట్టుకుని ఉంది. కానీ వన్స్ షెడ్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత ఏమైంది? కొత్తగా ఉన్నట్టు ఉంటుంది, ఆ పెయింటింగ్ అంతా మళ్ళీ కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. అంటే ఒక బస్సుని నువ్వు అంత శుద్ధీకరణ నీటి ద్వారా జరుగుతున్నప్పుడు ఆయన క్రయ విమోచనమైన రక్తము ద్వారా నువ్వు ఇంకెంత శుద్ధునిగా మారుతున్నావో దయచేసి గమనించండి. నువ్వు మారిన స్థితిని నువ్వు చూడలేకపోతున్నావు కనుకే దేవుని మేలులు, దేవుడు అనుగ్రహించు మహిమను నువ్వు పొందుకోలేకపోతున్నావు. చూడండి, దేవుడు చూస్తున్నాడంట. దేవుడు చూస్తున్నప్పుడు, నువ్వు ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఎలా ఉంది? నా మహిమ నా పిల్లలకి ఇవ్వాలి,
క్రీస్తుకి ఎటువంటి స్థితి ఇచ్చాడో మనకు అదే స్థితి ఇచ్చాడు. నా మహిమ నా పిల్లలకి నేను అనుగ్రహించి ఇవ్వాలి, అది ఉచితముగా ఇవ్వాలి. రక్తం అనే ఖరీదనమనే నా కుమారుని రక్తము ద్వారా ఈ బిడ్డలకు నేను ఉచితముగా ఇవ్వాలి అంటే దేవుడు నిన్ను నన్ను చూస్తూనే ఉన్నాడు. నీ పట్ల నా పట్ల ఆశ కలిగి చూస్తూనే ఉన్నాడు, దయ కలిగి చూస్తూనే ఉన్నాడు. మనం ఎటువంటి స్థితిలో దేవుణ్ణి వెంబడిస్తున్నాము. హల్లెలూయా. చూడండి, అందుకే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎలాగంట? పూర్ణ హృదయముతో. ఇందాక అదే హృదయం అనే పలకల మీద ఏం రాయమన్నాడు? దయని సత్యమును రాయమన్నాడు. ఇది చేస్తే దేవుడు నాకేమిస్తున్నాడు చూడండి. 2వ వచనం మనం చదువుకున్నాం, 3:2. నాకు దీర్ఘాయువు వస్తుంది, సుఖజీవం వస్తుంది, శాంతి వస్తుంది. నేను దేవుని వెంబడిస్తే నాకు పరీక్షలు రావట్లా. దేవుని వెంబడిస్తే నాకు పరీక్షలు రావట్లా. నాకేమొస్తుంది? సుఖజీవం వస్తుంది, దీర్ఘాయుష్ వస్తుంది, శాంతి వస్తుంది. కానీ మరి అదే 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దయచేసి గమనించండి, యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దిస్తున్నాడా, శిక్షిస్తున్నాడా? హల్లెలూయా. సీ ద డిఫరెన్స్. నిన్ను గద్దించాడు, వినే స్వరం నీకు లేదు, తప్పిపోయావు. మరలా గద్దించాడు, అయినా వినే స్వరం నీకు లేదు, తప్పిపోయావు. అప్పుడు 3వసారి శిక్షకు పాత్రుడుగా, అది 3వసారా 7వసారా 70వసారా నేనైతే చెప్పలేను. కానీ దేవుని వచనం మంది ఏం చెప్తుంది? ఆయన శిక్షను తృణీకరించవద్దు. ఇక్కడ ఏమంటున్నామంటే, అమ్మో దేవుడు శిక్షిస్తున్నాడు, కానీ ఆ శిక్ష ఏంటంట? ఆయన గద్దింపు శిక్షగా మారుతుందంట. హల్లెలూయా. అరే తప్పు చేయకురా అన్నాం అనుకోండి, గద్దిస్తున్నాం. ఈ గద్దింపును వినే స్వరం నీకు లేనప్పుడు నువ్వేమంటున్నావు? దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అంటున్నావు. అమ్మో మా డాడీ వాళ్ళు తిట్టాడు, మా మమ్మీ వాళ్ళు తిట్టింది, తిట్టిన దాన్నే నువ్వు శిక్షగా తీసుకుంటే దేవుడు ఎందుకు తిడుతున్నాడు? నువ్వు సరైన మార్గములో నడిపించడానికి ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. హల్లెలూయా. దయచేసి గమనించండి, నువ్వు సరైన మార్గములో నడిచి ఆయన అనుగ్రహించు మేలు పొందుకోవడానికి ఈ క్రియ జరుగుతుంది తప్ప ఎక్కడ నిన్ను తిట్టాలి, కొట్టాలి, నిన్ను తిడితే నేను హ్యాపీ అని దేవుడు ఎక్కడా చెప్పట్లా. నువ్వు నాతో ఉంటే నేను హ్యాపీ, నువ్వు నా నామంలోనికి వచ్చుంటే నేను హ్యాపీ. అంతేగాని నేను 4 దెబ్బలు వేస్తే నేను శాడిస్ట్ లాగా, ఎస్ వీడిని కొట్టాను, అబ్బా వీడు ఎలా మారతాడో చూస్తాను అని దేవుడు శాడిస్ట్ లాగా ఎదురు చూడండి. దేవుడికి ఆ శాడిజం అనే క్రియ లేదు, మనుషులకు ఉంది. అబ్బా వీడిని ఇంకొంచెం ఏడిపించాలి, వీడిని ఇంకొంచెం ఇబ్బంది పెట్టించాలి, మనుషులకు ఉంది. కానీ దేవునికి అటువంటిది ఎప్పుడూ లేదండి. దయచేసి గమనించండి. దేవుడు అంటున్నాడు, నా శాంతము నీకు అనుగ్రహించుగాక, నా శాంతినే నీకు ఇస్తున్నాను. లోకం అనుగ్రహించు శాంతి కాదు, నా శాంతి నీకు అనుగ్రహించబడుతుంది. అంటే దేవుడు ఎటువంటి శాంతిని మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో దయచేసి గమనించండి. సో దిస్ ఈజ్ వాట్ ద లార్డ్స్ బ్లెస్సింగ్, ద లాంగ్ లైఫ్. లాంగ్ లైఫ్ ఎలాగోలా బతికేవంటలా దేవుడు. ఎలాగోలా నువ్వు బతికేసావు, నువ్వు ఎలాగోలా బతికితే చాలు అని దేవుడు ఎక్కడా మనతో మాట్లాడట్లా. ఏం మాట్లాడుతున్నాడంట? దీర్ఘాయువు సుఖజీవము గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయను. గడుపు సంవత్సరములు. ఈ నెల నేను టెస్ట్ పెడతా, ఈ గంటలో నిన్ను టెస్ట్ పెడతా, ఈ టెస్ట్లో నువ్వు పాస్ అయితేనే నీకు ఎన్ని ఇస్తా చెప్పట్లా. when you come with a joy, you will receive the blessings, you will receive the inheritance, you will receive everything. హల్లెలూయా. దయచేసి ఇక్కడ గమనించినట్లయితే 6వ వచనం చూడండి, 3:6, సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంట? నా త్రోవలను సరళము చేస్తున్నాడు. ఎప్పుడైతే నేను దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టానో, నేను చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తున్నాడంట? సరళము చేస్తున్నాడంట.
ఎందుకంటే నా ముందు ఆటంకం ఉండకూడదు, నా ముందు ఇబ్బంది ఉండకూడదు, నేను ఇరుకైన మార్గంలోనికి వెళ్ళకూడదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, వన్ ఎవర్ ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, నా ద్వారాన్ని, నా మార్గాన్ని ఆయన సరళపరుస్తున్నాడు. అరే నువ్వు ఎలాగే నడువు అని దేవుడు చెప్పట్లా. నేను నీ జ్ఞానం ఇచ్చాను, వివేచన ఇచ్చాను, కానీ ఎప్పుడైతే నువ్వు నాతో ఉన్నావో నేను నిన్ను నీ ఎదుటన్న ప్రతి మార్గము సరళము చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక వచనం చూద్దాము, 16వ వచనం చూడండి. సామెతల 3వ అధ్యాయము 16వ వచనం. సామెతల 3వ అధ్యాయము 16వ వచనం. దాని కుడి చేతువులో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. చూడండి, ఇక్కడ తేడా చెప్తున్నాను. నువ్వు దేవుణ్ణి వెంబడించడానికి మూలం జ్ఞానం. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే దేవుణ్ణి వెంబడించి ఆయన దుర్గం అనే దాంట్లోనికి వెళతావు. ఆ దుర్గంలోనికి ఎప్పుడు వెళ్ళావో నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆ దుర్గంలోనికి వెళ్ళినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎప్పుడైతే ఇవి రెండు నీతో ఉన్నాయో నీ కుడి చేతిలో ఏముంటుందంట, దీర్ఘాయువు. అంటే దేవుని జ్ఞానములో నువ్వు ఉంటే దేవుడు అనుగ్రహిస్తుంది ఏంటి, నీకు దీర్ఘాయువు. నీ ఎడమ చేతిలో ఏముంటుందంట, ధన ఘనతలు. అంటే నీ ఎడమ చేతిలో ధనము ఉంటుంది, ఘనత ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని జ్ఞానముతో నింపబడ్డావో ఆయన నీ కుడి చేతిలో నీ ఆరోగ్యాన్ని పెడుతున్నాడు, నీ ఎడమ చేతిలో నీకిచ్చే ఘనతను పెడుతున్నాడు, నీకిచ్చే ధనముని పెడుతున్నాడు. సీ ద లార్డ్, సీక్ హిజ్ విజ్డమ్. ఎప్పుడైతే ఆయన జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నామో, ఎందుకంటే ఆయన అయ్యా నేను నిన్ను తృప్తిపరుస్తాను, నీకు సుఖజీవితముతో ఇస్తున్నాను, నేను శాంతం ఇస్తున్నాను అన్నప్పుడు మనిషి ఏం చేస్తున్నాడంటే, నరుని ఆయుష్ అంతా నీటి పొడగే కదా, గాలి పొడగే కదా, ఎండిపోయిన గడ్డే కదా అని ఇది బైబిల్లోనే ఉంది, ఇది బైబిల్లోనే ఉంది, రెండు బైబిల్లోనే ఉన్నాయి. కానీ యోబు, దావీదు వారు బాధల్లో ఉన్నప్పుడు అన్నారేమో, కానీ సొలొమోను దేవుని జ్ఞానముతో నింపబడి అన్నాడు. దేనిని మనం ధ్యానించాలో దయచేసి గమనించండి. హల్లెలూయా. అందుకే ఈ జ్ఞానం కలిగిన వాడి కుడి చేతిలో ఏముంటుందంట, దీర్ఘాయుష్యు. దావీదుకి ప్రాణహాని వచ్చినా ఎక్కడ మరణము చూడలేదు. ఎందుకు? దేవుని జ్ఞానాన్ని డైలీ వెంబడించాడు. కీర్తన 1వ అధ్యాయం మనకి అంటే ఉంటుంది, అనుదినము దివారాత్రము దేవుణ్ణి ధ్యానిస్తూనే ఉన్నాడు. ఎడమ చేతిలో ఉంటే ఏముంటాయంట, ధనము, ఘనత. గొర్రెలు కాచుకుంటున్న దావీదుకి రాజుగా ధనం వచ్చింది, రాజుగా ఘనత వచ్చింది. సీ ద బ్లెస్సింగ్. ఎప్పుడైతే దేవునితో మనం ఉంటామో దేవుని ఆశీర్వాదములు ఎల్ల వేళలా మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. చూడండి, ఇట్ ఈస్ యాడెడ్ టు అస్. లార్డ్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ యాడెడ్ టు యూ డైలీ, డే బై డే. లామెంటేషన్స్ 3:23 చెప్పుకున్నాం, అనుదినము దేవుని వాత్సల్యత నీ మీద నూతనముగా కుమ్మరించబడుతుంది. సో డైలీ ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్, ఇట్ ఈస్ ఎ ప్రాస్పరిటీ యాడెడ్ టు అస్ డైలీ. ఇదిగో నీ సుఖజీవనం వాడిస్తున్నా, నీ శాంతిని వాడిస్తున్నా, నీకు సంతోషాన్ని వాడిస్తున్నా, డైలీ. లాస్ట్ నైట్ నువ్వు సఫర్ అయ్యావేమో, కానీ ద మార్నింగ్ యూ విల్ సీ హిస్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఇంకేమన్నాడు చూద్దాము. వచనము 7వ వచనము, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. హల్లెలూయా. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకును సత్తువ కలుగును. ద సీక్రెట్ ఆఫ్ హీలింగ్, రిపెంటెన్స్ అంటున్నాం కదా. ప్రభువా రోజు ఈ పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను అన్నావు కదా. ఇక్కడ దేవుడు నీకు ఇంకో సీక్రెట్ ఇస్తున్నాడు హీలింగ్కి. ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకును సత్తువ కలుగును. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే మై గాడ్. భయభక్తులు అంటే దేవుడు కొట్టాడు, దేవుడు తిట్టాడు కాదండి. హీ ఈజ్ మై గాడ్, హీ ఈజ్ మై టవర్. నువ్వు ఎప్పుడైతే హీ ఈజ్ స్ట్రాంగ్ టవర్, ద నేమ్ ఆఫ్ జీసస్ ఈజ్ స్ట్రాంగ్ టవర్ అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో గమనించండి, నీ జీవితము సురక్షితముగా మారిపోతుంది.
So whatever the consequences are there in the India or in the world, whatever the situations, whatever the problems, బయట కరోనా ఉంది, ఇవాళ అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కానీ ఇవాళ నువ్వు శాంతితో ఉన్నావంటే దయచేసి గమనించండి, దేవుడు అనుగ్రహించు కృప నీ మీద ఉంది, దేవుని దృష్టి నీ మీద ఉంది, దేవుని దయ నీ మీద ఉంది. ఒకే ఒక్క చిన్న మాట అంటామండి, దేవుని దయ నోవాహు మీద ఉంది. దేవుని దయ నోవాహు మీద ఉంది. నోవాహు మీద దేవుని దయ ఉన్నప్పుడు భూమి మీద అతని వంటి వాడు ఎవరో దేవునికి కనబడక వెంటనే నోవాహుతో దేవుడు పడవ తయారు చేయించాడు. 100 సంవత్సరములు నోవాహు ఒక్కడే ఒక పడవ కట్టాడు. ఇప్పుడు ఆ పడవ తయారు చేయడము నోవాహుకి శ్రమ అందామా, కష్టం అందామా, దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తున్నాడు అందామా? మరి రోజు ఏ పూట కాపూట కట్టెలు కొట్టుకుని వండుకుని తింటూ జంతువులు తింటూ బతికేవాడు ఒకే రోజు 100 సంవత్సరాలు వృక్ష జంతు జాతి అంతా నివసించడానికి సరిపడేంత ఓడని ఒక్కడే నిర్మింపజేశాడంటే ఇప్పుడు దేవుడు నోవాహును తిట్టాడా, కొట్టాడా? అది శిక్ష. అప్పుడుదా మరి నోవాహు ఏ ఓడ కట్లా, రోజు జంతువుని చంపుకునేవాడు, కాల్చుకునేవాడు, కూర తినేవాడు, ప్రశాంతంగా బాగానే ఉంది జీవితం. కానీ ఎప్పుడైతే ఆ ఓడ కట్టడానికి తాను శ్రమపడ్డాడో, కష్టపడ్డాడో, భూమంతా మునిగిపోయినప్పుడు అందరూ మరణించారు, ఆయన సుఖపడ్డాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ ద గ్రేస్ అండ్ మెర్సీ అండ్ ద ట్రూత్ ఆఫ్ ద లార్డ్. చెక్కలు కొయ్యాలి, పెద్ద పెద్ద చెట్లు నరకాలి, ఆ చెట్ల మధ్యలో ఆ వాటర్ వెళ్ళకుండా కీళ్ళు రాయాలి, ఇవన్నీ చెయ్యాలి. మరి ఇప్పుడంటే టెక్నాలజీలు వచ్చినాయి, రంపాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మరి టెక్నాలజీ లేని రోజుల్లో దేవుడు ఒక ఓడని ఒక్క నోవాహు చేతే తయారు చేయించాడంటే ఎంతగా 100 సంవత్సరములు కష్టపడ్డాడండి నోవాహు. దయచేసి గమనించండి, ఈ 100 సంవత్సరములు నోవాహు జీవితంలో శ్రమందామా, కష్టమందామా, దేవుడు గద్దింపందామా, ఏమందాం? అమ్మో నాకు ఈ ఉద్యోగంలో ప్రెషర్ ఉంది, నాకు ఈ జీవితంలో ప్రెషర్ ఉంది, నాకు సమాధానం లేదు. ఓకే, సీక్ ద లార్డ్, హీ విల్ షో యూ ద ఎవ్రీథింగ్ దేవుడు నీకు చూపెడతాడు. అందరూ శ్రమ అనుకుంటున్నప్పుడు ఆ శ్రమలో అందరూ మరణించారు. నోవాహు, అతని భార్య, అతని కుమారుడు, కోడళ్ళు 8 మంది జీవ జంతు జాలముతో అందరూ మరణించారేమో కానీ ఆ 100 సంవత్సరాలు పడిన కష్టము ఇవాళకి నోవాహు పేరును మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. హల్లెలూయా. మిగిలిన 8 మంది పిల్లలు చెప్పండి. ఆదాం తర్వాత షేతు తర్వాత తరాలు చెప్పండి. ఎవరికి గుర్తుండదు, కానీ హానోకు గుర్తుండొచ్చు. హానోకు తర్వాత 3వ తరంలో వచ్చిన నోవాహు ఎంతమంది గుర్తున్నాడు? దిస్ ఈజ్ వాట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. అంటే thousands of years గడిచిపోయినా కూడా ఆ నోవాహు నామం ఇంకా మన నోట్లో ఉంది. అంటే ఇది ఇవాళ శ్రమ నువ్వు అంటున్నావేమో, కానీ నోవాహు నన్ను వెంబడించాడు కాబట్టి ఎప్పటికీ ఆ నోవాహు పేరు నువ్వు తలుచుకుంటున్నావు. 100 సంవత్సరాలు వాడకట్టడానికి ఒక్కడే కష్టపడ్డాడేమో, కానీ అయ్యా నాకు ఎందుకు ఈ కష్టం, అందరితో పాటు నేను చచ్చిపోతాను కదా, తర్వాత అయినా చచ్చిపోవాల్సిందే కదా, ఈ బతికిన తర్వాత నేనేం బతకను కదా, తర్వాత అయినా అప్పుడైనా చచ్చిపోతాను కదా, అదేదో ఇప్పుడే చచ్చిపోతాను నేను అని అనుకోలే నోవాహు. దేవుడు చెప్పాడు, నేను కట్టాను. ఆ 100 సంవత్సరములు ఒంటరిగా ఆ ఓడ నిర్మించాను. ప్రపంచమంతా మునిగిపోయింది, కానీ నేను ఆశీర్వదింపబడ్డాను. నా తర్వాత తరములు ఈ భూమి మీద స్థిరపరచబడ్డాయి. ద జనరేషన్ ఆఫ్ నోవా. హల్లెలూయా. దయచేసి గమనించండి, చాలామంది పిల్లలు పుట్టారు. ఆదాముకు చాలామంది పిల్లలు పుట్టారు, తర్వాత షేతుకు చాలామంది పిల్లలు పుట్టారు. కౌంట్ చాలా ఉంది, కానీ ఎవరి పేరు గుర్తుంది? ఒక్క నోవాహు పేరే గుర్తుంది. అంటే దేవుడు ఎటువంటి కృపను మనకు దయచేస్తున్నాడో ఆయన గద్దిస్తుంటే, ఆయన మార్గంలో ఇదిగో ఈ పని చేయంటే, ప్రభా ఈ పని ఎందుకు చేయాలి, ఇది కష్టంలో ఉంది కదా, ఈ జీవితం నాకు ఎందుకు, ఇంత కష్టపడి ఏం చేయాలి, లేదంటే ఈ అప్పులు ఎందుకు, ఈ బాధలు ఎందుకు నువ్వు అంటున్నావు. కానీ ఎందుకు అని ప్రశ్నించే సమయంలో నువ్వు నా దగ్గరికి వచ్చి సంతోషపడు, నీ సంతోషమును నేను శాంతిగా మార్చి నీ జీవితంలో ఏ బాధ నీకు రానియను. ఇదిగో నోవాహు చేతులన్నీ కొట్టుకుపోయి ఉండొచ్చు. మనం ఒక రోజు రాయి కొడితేనే చేతులు బొబ్బలు వస్తాయి. మరి 100 సంవత్సరంలో ఒక
ఓడ కట్టాడంటే నోవా చేతులు ఎంత శ్రమపడి ఉండాలి, కానీ దేవుడు ఎంతగా ఆ జీవితాన్ని ఆశీర్వదించాడు. నోవా తర్వాత తరం బ్లెస్డ్, ఎన్ని తరాలు బ్లెస్ అయినాయి. హల్లెలూయా. అంటే దయచేసి గమనించండి, దేవుని ప్రేమను చూచే విధానం నువ్వు చూడగలిగితే, అయ్యా నేను 2 పలకలు ఇచ్చిన ఆజ్ఞలను చూస్తున్నాను అంటున్నాము, కానీ దేవుడు అంటున్నాడు ఈ ఆజ్ఞలు నేను పెట్టిలో పెట్టి దాని మీద నా మహిమ కిరీటమును, నా దయా కిరీటమును దూతలతో కలిపి దాని మీద ఉంచాను. ముందు ఆ దయను చూడండి మీరు. ద వే ఆఫ్ లుకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దట్ వాట్ యు ఆర్ ఫాలోయింగ్. ఎస్, నేను టవర్లోకి వెళ్తున్నాను అని ఎప్పుడైతే నువ్వు విజువలైజ్ చేసి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆ నామములో నేను దాచి ఉంచబడ్డానని ఎప్పుడైతే నువ్వు ప్రవచిస్తూ ఆ నామములోనికి నువ్వు ప్రయాణం చేశావో, నీకు సంతోషం ఇస్తున్నాడు. నీ ఏ ఆటంకము నీ మీద రాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. See, this is what the blessing of the Lord. చూడండి, నా ఆరోగ్యం కావాలి, వాళ్ళ ఏం చేయాలంట? నేను దేవుని వెంబడిస్తే చాలు, ఇంతకు మించి నాకేం చెప్పట్లేదు దేవుడు. I'll give you health. I'll give you health. That's what Lord is saying. నీ ఎముకలకు సత్తువ కలుగును, ఎముకలకు, ఈవెన్ మై బోన్స్. And the Lord is saying, 9వ వచనము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాకు ఘనపరచుము. వాట్ ఎవర్ యు ఆర్ రిసీవింగ్ ఇన్ యువర్ లైఫ్ టైం, ఇది నా సంపాదన, నా కష్టార్జితం, నాది నాది నాది. ఈ నాది అనేదాన్ని ఒకడొచ్చి ఏదో మోసం చేసి ప్రశాంతంగా తీసుకెళ్ళిపోతాడు. ఈ నాది అనేది ఏముండదు. ఎందుకంటే వాడిని నమ్ముతావు, ఆ నమ్మినోడు నీ కష్టార్జితం అంతా తీసుకెళ్ళిపోతాడు, నీ పిల్లలకి ఏమీ ఉండదు. అయ్యో నేను ఎంత కడుపు కట్టుకుని చేశానే, నా పిల్లల కోసం మొత్తం పోయింది అని నువ్వు అంటావు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు నన్ను వెంబడించుంటే నీ ఒక్క తరం కాదు, నీ తర్వాత తరాలన్నీ దీవించబడి ఉండేవి. So whenever you are giving to the Lord, it is a blessing. It is a blessing to us. అందుకే చూడండి ఇక్కడ ఏమన్నాడు, నీ ఆస్తిలో భాగమునిచ్చి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలం ఏదో ఒకటి ఇచ్చానులే, ఎంతో కొంత ఇచ్చానులే, ఎవరికి కనపడకుండా గుప్పిళ్ళు మూసి గుప్పిళ్ళలోంచి దాంట్లో వదిలేనులే కాదు. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాని ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండు. ఎప్పుడైతే నువ్వు విత్తడం మొదలుపెట్టావో పంట సిద్ధముగా ఉంది. అండ్ అనదర్ బ్లెస్సింగ్, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును. గానుగల్లో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలి పారును అంటే మొత్తం నిండిపోయి ఇంకా పారుతుందంట. సో దేవుడు వాళ్ళు నీకు ఇస్తున్న ఆశీర్వాదం చూడండి, నీ గిన్నె నిండిపోగా అది ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నాది నాది నాది, నథింగ్ ఈజ్ యువర్స్. మొన్న చూస్తున్నాం కరోనా టైంలో సీనియర్ డాక్టర్ చివరి చూపుకి చుట్టుపక్కన సొంత పిల్లలు లేరు, ఎవరు లేరు, కర్ణం కూడా అయిపోయింది. సో నాది 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 దాచిపెట్టాం. సో దేవుడి పాలు నేను చంపేస్తాడు కాబట్టి ఇచ్చేయని నేను అంట్లా. దేవుడు నీకు దీర్ఘాయుష్ ఇస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు. కానీ when you are giving with a satisfied heart, ఎందుకంటే అది ఆనందించి, ఎస్ ఇది నాది కాదు కదా, నా దేవుడు నాకు అనుగ్రహించింది కదా అని ఎప్పుడైతే ఆనందించి నువ్వు ప్రవచిస్తున్నావో అప్పుడు నీ జీవితంలో సమృద్ధి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దయచేసి గమనించండి, దిస్ ఈజ్ వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. నీ కుడి చేతిలో ఏముందంట? నీ దీర్ఘాయువు దేవుడిని ఇస్తున్నాడు. కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి అంట? దేవుడి జ్ఞానము. దేవుడు కూడా అంటున్నాడు 19వ వచనం చూడండి, జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచును.
జ్ఞానం వల్ల ఏం జరుగుతుందంట? యెహోవా భూమిని స్థాపించాడంటే ఈ జ్ఞానం ఏం చేసింది? దేవునికి ఉన్న జ్ఞానము, నువ్వు సూర్యుడు కమ్మనగానే సూర్యుడు కలిగింది, వెలుగు కలగమ్మనగానే వెలుగు కలిగింది, చెట్లు అనగానే చెట్లు వచ్చినాయి, జంతువులు అనగానే జంతువులు వచ్చినాయి. అంటే దయచేసి గమనించండి, ఈ జ్ఞానము నీలో ఉంటే నువ్వు నోటితో ఏది పలికితే అది జీవమే నీ జీవితంలో దాచి ఉంచబడి నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే సామెతలు 18వ అధ్యాయము 21వ వచనము. సో ఏ వెరీ బ్లెస్డ్ వర్డ్ అండ్ ఎక్కువగా నాకు ఇష్టమైన వాక్యం. జీవ మరణము నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. జీవమరణం ఎవరి వశమంట? నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఇవాళ నీ నోటితో అయ్యా ఎండిపోయిన గడ్డి అంటున్నావా? నీ జీవితం ఎండిపోయిన గడ్డే, ఎందుకంటే గాలి బుడగలాంటి జీవితమే కాదు. సొలొమోను జ్ఞానముతో మాట్లాడాడు కాబట్టి ఆ జ్ఞానము కలిగి నేను మాట్లాడతాను. నా దీర్ఘాయుష్షు ఉంది, నా చేతిలో ధనఘనతలు ఉన్నాయి, నా చేతిలోనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళవసలా. లార్డ్ కెప్ట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఓన్లీ. In our hands. If you surrender ourselves to Lord, ఆ బలమైన టవర్, ఆ దుర్గములోనికి, ఆ నామం అనే దుర్గములోనికి నువ్వు వెళ్తున్నావు అని ఎప్పుడైతే నీ నోటితో మాట్లాడి బాప్తిజం తీసుకున్నావో ఆ రోజే నువ్వు సురక్షితమైన దుర్గములోనికి వెళ్ళిపోయావు అన్నది నువ్వు తెలుసుకోలేక బాధ వచ్చినప్పుడే దేవుణ్ణి చూస్తున్నాం. దయచేసి గమనించండి, బాధ, సంతోషం, ఆనందం ఏదున్నా కమ్ టువర్డ్స్ ద లార్డ్, దెన్ యూ విల్ రిసీవ్ హెవెన్లీ బ్లెస్సింగ్స్, నాట్ ద ఆర్డినరీ థింగ్స్, హెవెన్లీ బ్లెస్సింగ్స్. దేవుని జ్ఞానం ఉంటే చాలు. అంటే ఇప్పుడు ఈ జ్ఞానానికి మూలం ఏంటి? నేను ఎప్పుడు చచ్చిపోతానో గాలిబుడగ లాంటిది తెలియదు అన్నావు అనుకోండి, ఇది బైబిల్లోనే ఉంది. బైబిల్లో లేదని నేను చెప్పట్లా. గాలిబుడగ లాంటి జీవితం, నరుని జీవితం అంతా ఎండిపోయిన గడ్డి వంటిది అని నువ్వు మాట్లాడావు అనుకోండి, మరి నీ ధనము ఘనత ఎక్కడుంటాయి? చచ్చిపోయేవి జీవం కలిగిన చేతులు కాదు, నిర్జీవమైన చేతులు. మరి నిర్జీవమైన చేతుల్లో ఎవరన్నా తెచ్చి డబ్బులు పోస్తారా? అరే నేను ఎండిపోయిన గడ్డిని ఎప్పుడు చచ్చిపోతానో నువ్వు తెలియదు అన్నప్పుడు ఎవరన్నా నీ చేతిలో ఈ గడ్డి పోస్తారా? ఈ ధనం వేస్తారా? దీర్ఘాయుష్నిస్తారా? నీ కుడి చేతిని ఎడమ చేతిని ఎవరన్నా ఆశీర్వదిస్తారా? అంటే నువ్వు జ్ఞానం కలిగి మాట్లాడినప్పుడు ప్రభువా ఇదేది నాది కాదు కదా, నీవు అనుగ్రహించినదే కదా అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం ప్రారంభించావో నీ కుడి చేతిలో దీర్ఘాయువు ప్రారంభమవుతుంది, నీ ఎడమ చేతిలో ధనము ఘనత రెండూ ప్రారంభమవుతుంది, నీ ఆరోగ్యానికి బలం వస్తుంది, నీ గిన్నె నిండి పొంగి పారుతుంది. హల్లెలూయా. సీక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. Receive your blessings. Yes, hallelujah. ప్రేమగల దేవా, yes, accept in this prayer, everyone. Heavenly blessings added unto us. దేవుడు చెప్తున్నాడు, దీర్ఘాయువు నీకు యాడ్ అవుతుంది, యాడింగ్ unto us. దీర్ఘాయువు యాడ్ అవుతా the peace is also coming into our lives. ప్రేమగల దేవా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి దేవా నీకు వందనాలు తెలియచేస్తూ నీ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాయినా, నీ జ్ఞానమునైనా ప్రభువా ఎవరైతే వెంబడిస్తున్నారో ఆ ధన ఘనతలు మాకు ఇస్తున్నావు, ఆరోగ్యం ఇస్తున్నావు, ఐశ్వర్యం ఇస్తున్నావు ప్రభువా, సమస్త విధమైన మేలును మా జీవితంలో ఉంచుతుంటుండగా ప్రభువా మా హృదయం అనే పలకల మీద నీ దయను, నీ సత్యమును, నీ నామమును ఎవరమైతే లిఖించుకుంటున్నామో అట్టి బిడలమందరము నీ సమృద్ధిలో, నీ ఐశ్వర్యములో, నీ ఆశీర్వాదములో మేలుల కొరకు పరిగెడుచునైనా ప్రభువా. ఎస్ మై హెవెన్లీ ఫాదర్, దిస్ ఇస్ ద హెవెన్లీ అనాయింటింగ్, దిస్ ఇస్ ద హెవెన్లీ ఇంపార్టేషన్ I'm releasing upon everyone తరుణైనా ప్రభు. ఎప్పుడు ఎక్కడ ఏ స్థలమందునైనా ఈ వాక్యము చూచి ఏ ప్రార్థనలో ఏకీభవించిన ఆ బిడ్డలందరి జీవితంలో నీ సమృద్ధి, ఐశ్వర్యము, ధనము, ఘనత సమస్తమునైనా ప్రభు ఆ బిడ్డలను వెంబడిస్తున్నాయినా. ఎస్, ఇట్ ఈస్ యాడెడ్ అంటు యూ, ద పీస్ ఈజ్ యాడెడ్ అంటు యూ, ద లైఫ్ ఈజ్ యాడెడ్ అంటు యూ, ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్ అంటు అస్ అని నాయన ప్రభు. నీ గొప్ప కార్యములన్నీ నాయన ప్రభా ఈ బిడ్డలందరి జీవితంలో నాయన ప్రభా స్థిరపరచబడుతూ, సిద్ధపరచబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ నాయన మేలైన సమస్తం మీ బిడ్డలకు దయచేయమంటాను నాయన.
Every corona symptoms, every sickness, every problems be disappear right now in Jesus mighty name. తన నాయన ప్రభా సమస్తము నీ కృప ద్వారా నాయన ఏ వ్యాధి, ఏ రోగము, ఏ బలహీనత, ఏ చీకటి శక్తులు, ఏ అంధకార శక్తులు ఏవియో మా మీద ప్రభావితం చేయకుండా నాయన నీ కృపలో, నీ అగ్నిలో, నీ బలములో నాయన ప్రభా మమ్మల్ని స్థిరపరచమని, సిద్ధపరచమని, నీ నామం బలమైన దుర్గములో నాయన నీ నీతిని బట్టి నాయన మా స్వనీతిని కాదు, మా స్వబుద్ధిని కాదు, నీ నీతిని బట్టి మేము అడుగు పెట్టుచుంటుండగా ఆ అడుగు పెట్టుచున్న నీ మహిమ ఎవరైతే ఈ మహిమను పొందుకోలేకపోయారో ఆ మహిమ ఈ దినమందు మా కొరకు దాచిపెట్టబడి ఉన్నదని నమ్ముచు ఆ మహిమతో మేమందరము నైనా నీ సన్నిధిలోనికి అడుగు పెట్టుచుంటుండగా ఎస్ 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 మై హెవెన్లీ ఫాదర్, the heavenly blessings are upon us right now. The heavenly blessings are upon us. The heavenly impartation is coming up to us tonight. నీ మేలైనవి మాకు దయచేయబడుతున్నాయి. గొప్ప స్వాస్థ్యమును మా జీవితంలో కృమ్మరించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. Share this gospel, share this true word. Lord is going to bless you and your generations. God bless you all. Have a blessed day.